మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి రెండు క్వశ్చన్స్ అండి. ఒకటి వచ్చేసి కరీంనగర్లో ఏ బ్రిక్స్ మంచిగా రెడ్ బ్రిక్స్ అని చెప్పేసి అడిగినారనమాట. ఇక రెండవ క్వశ్చన్ లాటరైట్ స్టోన్ హౌస్ కన్స్ట్రక్షన్కి వాడొచ్చా, వాడితే దానికి ప్లాస్టింగ్ ఏమైనా అవసరమా అనే రకంగా ఇంకో సబ్స్క్రైబర్ అడిగారనమాట. ఫస్ట్ కరీంనగర్లో రెడ్ బ్రిక్స్ ఏవి మంచివి అని అంటాక, సార్ నేను ఒక విషయం చెప్తాను. ప్రాంతాన్ని బట్టి ఇటుకలు కొనద్దు, కేవలం క్వాలిటీని మాత్రమే చూసి కొనండి. ఇటుక క్వాలిటీని మాత్రమే గమనించండి. అది ఎక్కడ కొన్నా కూడా ఎలాంటి అభ్యంతరం లేదనమాట. ఇటుక యొక్క క్వాలిటీ కలర్ కరెక్ట్గా ఉండాలి, ప్రాపర్ సైజ్ ఉండాలి, యూనిఫామ్ స్ట్రెంత్ ఉండాలి, కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇటుక యొక్క క్వాలిటీని ఏ రకంగా గుర్తించాలి, ఆన్సైట్ టెస్ట్లు ఏవి, దాని తర్వాత ల్యాబొరేటరీలో చేసేటువంటి టెస్ట్లు ఏంటివి, సో అవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. మన వీడియో లిస్ట్లో అది ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇక లాటరైట్ స్టోన్ కన్స్ట్రక్షన్కి వాడొచ్చా, వాడితే దానికి ప్లాస్టింగ్ అవసరమా అని చెప్పేసి అడిగాను అనమాట. లాటరైట్ స్టోన్ అనేది కన్స్ట్రక్షన్కి వాడచ్చు సార్. మా దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటున్నాక, కంపల్సరీ ఫస్ట్ ఇటుక లాటరైట్ స్టోన్ యొక్క క్వాలిటీ అనేది కంపల్సరీ స్ట్రెంత్ చెక్ చేసుకోండి, బాగుంటేనే వాడండి. ఇక రెండో విషయము, దాని యొక్క ప్రాపర్ డ్రెస్సింగ్ చేసినటువంటి ఇటుకను మాత్రమే, లాటరైట్ స్టోన్ మాత్రమే వాడండి, ఇంప్రాపర్ సైజ్ ఉన్నట్టు మాత్రం వాడద్దు. ఇక మూడో విషయం, వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్ అనేది కంపల్సరీ లాటరైట్ స్టోన్కి చేయండి. ఎందుకంటే వాటర్ అబ్జార్ప్షన్ చేసిన తర్వాతనే లాటరైట్ స్టోన్ అనేది కన్స్ట్రక్షన్కి వాడండి. ఇక ప్లాస్టింగ్ విషయానికి వస్తే కనుక, ప్లాస్టింగ్ అనేది డిపెండ్స్ అపాన్ మీ ఒపీనియన్ సార్. ప్లాస్టింగ్ మీకు స్మూత్ ఫినిషింగ్ కావాలి, ఎక్స్టీరియర్లో మంచి కలర్లు వేసుకుంటాము అని అంటే కంపల్సరీ ప్లాస్టింగ్ చేయించుకోండి. దట్టు వాటర్ రిపెల్లెంట్ చేసిన తర్వాతనే. ఇక ప్లాస్టిక్ జనరల్గా అయితే కనుక లాటరైట్ స్టోను న్యాచురల్గానే అందంగా ఉంటుంది కాబట్టి, దాన్ని అలాగే ఉంచుతూనే అందం కాబట్టి పాయింటింగ్ ప్లాస్టింగ్ అనేది బెస్ట్ అనమాట. పాయింటింగ్ ప్లాస్టింగ్ చేసినా కూడా ఇబ్బంది లేదు, కానీ వాటర్ రిపెల్లెంట్ అనేది కంపల్సరీ చేయించుకోండి. వెదర్ ప్రూఫింగ్ అనేది కంపల్సరీ మీరు చేయించుకున్న తర్వాత మీరు పాయింటింగ్ ప్లాస్టింగ్ అనేది చేయించుకుంటారక మంచిదన్నమాట. చూసారు కదండి, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరిన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యూస్ఫుల్ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని ఫాలో అయిపోండి.